శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈరోజు 45వ భాగం. అందులో 41వ దశకంలో గోపీ గోపాల లాలన గురించి చెప్పుకున్నాం. కృష్ణ పరమాత్మ మధురా నగరంలో పుట్టి రేపల్లెకి చేర్చబడ్డాడు వసుదేవుడి చేత. ఆ తరువాత పూతనని సంహరించాడు. పూతనని సంహరించాడు అనే కంటే పూతనకి ముక్తి ఇచ్చాడు పరమాత్మ. ఆ తరువాత గోపికలు గోపాలకులు ఏ విధంగా ఆ బాల పరమాత్ముణ్ణి బాల ముకుందుణ్ణి లాలించారు అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనం ముచ్చటించుకుందాం. నందుడు శౌరి మాటల మనం మురియాడగనింటికే కూచు ముందర పెద్దమ్రాకులు సమూలము కూలి పడంగనందు చావొందిన రక్కసింగని అహోయని డెందము కొందలించి ఏమందును నిన్నొకానొక మహర్ధామోదన్ మహర్ధాదమెదన్ శరణందే అయ్యడం. పూతన సంహారం చెప్పుకున్నాం కదా. ఆ పూతన పడిపోయినటువంటి విధానాన్ని వాళ్ళు చూడటం చెబుతున్నాడు. నిన్న మనం ముందుగానే చెప్పుకొని పూర్తి చేశాం. మధురా నగరంలో వసుదేవుడి యొక్క మాటలు విని నందుడు భయపడ్డాడు. వెంటనే తన వాళ్ళందరినీ వెంట పెట్టుకొని రేపల్లకు వచ్చాడు. ఆ వచ్చే మార్గంలో 2 క్రోసుల మేర చెట్లన్నీ కూడా కూలిపోయి ఒక భయంకరమైనటువంటి రాక్షసి యొక్క దేహాన్ని చూశాడు. సంభ్రమించాడు. ఒకానొక పదార్థమును అంటే అనిర్వచనీయమైనటువంటి భగవత్ తత్వమై ఉన్నటువంటి ఓ కృష్ణ, నిన్నే శరణ పొందాడు కదా ఆనాడు నీ తండ్రి వసుదేవుడు. నీ తండ్రి నందగోపుడు. ఇక్కడ నందగోపుడు ఇంట్లో పెరుగుతున్నాడు కాబట్టి తండ్రి నందగోపుడు అయినాడు. గోపకులమ్ము ఘోష వ్రజ ఘోషమున ప్రతి ఘోషమీనలో లోపల వింతయును జడుపులోగొన కొట్టడ ఖండ ఖండముల్వాపి పిశాచి దేహమును పల్లెకు దవుల చేర్చి పేర్చి తారే పదిగం దహించిరో కదే కడున చెరువయ్యే అద్దియున్. అక్కడ ఉండేటటువంటి గోపకాంతల వల్ల ఆ పూతన యొక్క వృత్తాంతాన్ని విన్నాడు నందగోపుడు. గోపికలందరూ దాని భయంకరమైనటువంటి రూప దర్శనం వల్ల భయపడిపోయినారు. ఓ కృష్ణ, నీ చేత ఆ పూతన ఏ విధంగా కోల్చబడింది అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత నందగోపుడు గోపాలకులు అందరూ కూడా విస్మయాన్ని పొంది గొడ్డళ్లతోటి దాని యొక్క శరీరమును ఖండ ఖండాలుగా చేశారు. ఆ పల్లెకి దూరంగా తీసుకుపోయి దహింపజేశారు.
ఈవటు పాలు ద్రావి యొదవించిన పుణ్య విశేష వాసనం పావనమైన దాని మెయ్యి పై లేచిన ధూమమెల్ల నల్ద్రోవల చందనమ్మ గురు అగరు ధూపము గుగ్గులు ధూపమోయన దావుల నిల్చే ఆశ్రిత జన ప్రియ వల్లభ దుష్ట దుర్లభ. ఓ కృష్ణ, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ రక్షకుడైనటువంటి వాడా. వల్లభుడు అంటే రక్షకుడు. దుష్ట దుర్లభ. కృష్ణ, నీవు పాలు త్రావటం వల్ల ఆ రాక్షసి దగ్గర రజస్తమో గుణ నిలయమైనటువంటిది అయి కూడా శుద్ధ సత్వమయమైనటువంటి తన యొక్క కుచ యుగాలతో నిండినటువంటి దాని యొక్క శరీరము నుండి లేచినటువంటి పొగ కమ్ముకుంది. దాన్ని దహిస్తుంటే ఒక పొగ లేచింది పైకి. వాళ్ళు వేసింది మామూలు కట్టెలే, గంధపు చెక్కలేం పోసి దాన్ని తగలబెట్టలా. కానీ అగరు ధూపమా, లేకపోతే మంచి గంధ పరిమళమా, లేకపోతే గుగ్గిల ధూపమా అనేటువంటి సంశయం కలిగించింది వాళ్ళందరికీ. అంటే పరమాత్మ ఎప్పుడైతే స్తన్యాన్ని గ్రోలాడో, పరమాత్మ ఎప్పుడైతే దాన్ని స్పృశించాడో దానిలో ఉండే కలుషం అంతా కూడా పోయింది. పరమాత్మ దివ్య స్పర్శ ఎంత గొప్పది. అందులో పరమాత్మ చేతిలో మరణం కూడా మోక్షదాయకమే కదా. అందువల్ల ఆ విధంగా జరిగింది. నాతను వంటి నా క్షణమున బహుపుణ్య విశేష సౌరభం మీ తెరగై రహిన్ పరిమళింపక మానదటంచు వల్లవీ వ్రాత మెరుంగజేయుటకో పాపిని పూతనమేను పుణ్యగంధాతము పునర్చితి వయారే మహాద్భుత సాగరాహరి. సచ్చిదానందమయుడు అయినటువంటి నిన్ను ఎత్తుకొని ముద్దులాడటంలో కలిగినటువంటి ఆ శరీర సంగమం వల్ల నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని స్పృశించటం వల్ల కలిగేటటువంటి ఫలములు ఎన్నడో కాదు, ఆ క్షణమే కలుగుతాయి. ఆ కలిగినటువంటి క్షణమునందే ముక్తికి వాళ్ళు పాత్రులవుతారు. ఈ విషయాన్ని గోపికలకు తెలియజేయటానికి పూతన శరీరాన్ని సుగంధబంధురంగా చేశావు కదా కృష్ణ. ఇది అంటే పరమాత్మ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాడు. సచ్చిదానందమయుడనైనటువంటి నన్ను ఎత్తుకొని ముద్దులాడటం, దానివల్ల కలిగినటువంటి నా శరీర సంగమ ఫలితం ఎప్పటికీ వృథా కాదు, అదే క్షణంలో ఫలితం ఇస్తుంది. అటువంటి ముక్తికి మీరు కూడా పాత్రులవుతారు అని చెప్పటం కోసం, ఆ గోపికలందరికీ తెలియజేయటం కోసం పూతన యొక్క శరీరాన్ని దహిస్తూ ఉంటే సుగంధబంధురం అయిపోయింది కృష్ణ. ఘోర పిశాచి చేపడక కుర్రడు దక్కెనిదేమో ఈశ్వర ప్రేరణమంచు నింత మునుపే వసుదేవుడు చెప్పెనంచు విస్మేర విలోచనాత్ములై చెంగున గోపకులెల్ల నీ ముఖాంబోరుక దర్శనైకర సపురమునందు మునింగిరి అచ్యుత. ఓ కృష్ణ, ఆ భయంకరమైనటువంటి రాక్షసి చేత మన నందకుమారుడు హతుడు కాకపోవటం మహాశ్చర్యం అనుకున్నారు గోపకులంతా.
ముందే వసుదేవుడు చెప్పి ఉన్నాడు కదా, హెచ్చరించాడు కదా అని అనేక విధాలుగా కొనియాడుతూ గోపకులు నీ అద్భుతమైనటువంటి ముఖ సౌందర్యాన్ని చూడటం వల్ల కలిగేటటువంటి ఆనందంలో మునిగిపోయారు. ఆనందం అనేది ఒక సముద్రం, అటువంటి ఆనంద సముద్రంలో వాళ్ళు మునిగిపోయారు. పరమాత్మ యొక్క ముఖము చూడటం వల్ల వాళ్ళందరూ ఆనందము అనేటువంటి అంబుదిలో కురుంకులీడారు. ఆవలనాడు నాటికొక యందము చందమునంది అందినా అంది నానావిధ మంగళాభ్యుదయ నవ్య విలాసముచే ప్రమోద సంభావితమయ్యో సంగే వ్రజవాటముదార రమా విహార లీలావసథ త్వదీయ చరణాంబుజ నిత్య నివాసమయ్యరి. ఓ కృష్ణ, అప్పటి నుండి వ్రేపల్లెలో ప్రతిరోజు కూడా ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయి అనేకమైనటువంటి మంగళములు. ఆ మంగళముల వల్ల అక్షీణ లక్ష్మీ సముద్రమై, ఓ వాసుదేవ, ఓ కృష్ణ, ఇదంతా కూడా నీ యొక్క నిరంతర నివాసం వల్ల కలిగిన భాగ్యమని అద్భుతమైనటువంటి ఆనందంలో వివశులైపోయి ఆ వ్రేపల్లె వాసులందరూ కూడా విలసిల్లుతూ ఉన్నారు కదా కృష్ణ. నీ సుకుమార వేషమున నీదరహాసము నీదు హాస్య విన్యాస విలాసముల్ మరగి ఎచ్చికబుచ్చికలాడుచుకులాడుకొంచు నెట్లో సరిదీర్చి ఇంటి ఒప్పుల కుప్పను నిన్ను చూచి ఉల్లాసము చెందుచుండిరి అబలల్ మరి మై మరపొంది అందరూ. ఓ కృష్ణ, ఆ వ్రేపల్లెలో ఉండేటటువంటి గోపెమ్మలు అందరూ కూడా తమ తమ ఇళ్లలో నీ మృదులమైనటువంటి హాస రూప సంభాషణ మాధుర్య పరవశులైపోయి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పనులు తొందరగా ముగించుకొని యశోదాదేవి యొక్క ఇంటికి వస్తూ ఉన్నారు, నిన్ను చూడాలి అనేటువంటి కాంక్షతోటి. ఆ విధంగా వచ్చి ముద్దులాడి నిన్ను కృష్ణ ఆనందభరితులవుతూ ఉన్నారు ఆ గోపకాంతలందరూ కూడా. బాలుని చూపు నాపైన వ్రాలెడు నెప్పుడు చూడు చిన్ని గోపాలుడు నవ్వు నన్నే కని పాపడ రాయిటు రారయంచు గోపాల కులాంగనామణులు బాహుల తల్మరి సాచి నీకునై హేలగా నేమేమి యొనరింపరు ముద్దులు ముచ్చటల్ హరి. ఓ కృష్ణ, ఆ గోపకాంతలందరూ కూడా అదిగో కృష్ణుడు నా వంకే చూస్తూ ఉన్నాడు, నన్ను చూసి నవ్వుతున్నాడు చూడండి అని ఎవరికి వాళ్లే నీ యొక్క దివ్య విలాసాలు ఆత్మోన్ముఖులైనట్లుగా అనిపించి చేతులు చాచి రమ్మని పిలిచి నిన్నెత్తుకొని ముద్దులు పెట్టుకొని అక్కున చేర్చుకొని ఎన్నో వినోదములతోటి మైమరిచిపోయారు కదా స్వామి. ఆ గోపికల యొక్క భాగ్య విశేషము ఇలాంటిది అని చెప్పటానికి ఎవరి వల్ల కాదు. నీ లలితాంగ సంగ రుచి నించిన వేడుకతో వ్రజాంగనల్ హేలగా చేతనందుకొని ఇంకొక చేతికి నంది ఇచ్చి ఉయ్యాలగనూచి పాడనరుణారుణ నవ్య సరోజ పీఠికా దోలిక దూగు అక్కొదమ తుమ్మెదతో తూగినావటం. ఓ కృష్ణ, నీ యొక్క శరీర స్పర్శ పట్ల వాళ్ళల్లో ఏర్పడినటువంటి కుతూహలం వల్ల
ఆ గోపకాంతలందరూ కూడా తమ యొక్క చేతులతో నిన్ను ఎత్తుకొని ఒక చేతి నుండి వేరొక చేతికి అందుకుంటూ ఉంటే అందులో అరుణ కమల మాలికపై తూగేటటువంటి కొదమ తుమ్మెద అందానికి సాటి అయి నువ్వు క్రీడించావు కదా నాయన కృష్ణ. నిన్ను ఒడిలోన నుంచుకొని మించిన వేడుక పాల సంగూచు కని నీ మనోజ్ఞ వదనమ్మును నవ్వుల పుల్కరించుచు మును మన గోపినోము లేవినోచెనో అయ్యనుభూతి ఏమో ఎవ్వని తరమౌనురా తెలిసి పల్కగా నన్ దయనేలరా హరి. ఓ కృష్ణ, ఆ యశోదామాత నీకు పాలిస్తూ నీ యొక్క నగుమోమును చూచి నవ్వుతూ ఇలాంటిది అని చెప్పటానికి వీలు కానటువంటి వర్ణింప శక్యము కానటువంటి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని పొందింది. అటువంటి గోపాలమూర్తినివి నన్ను ఈ వ్యాధి నుంచి విముక్తిని చేయి స్వామి అని చివరి పద్యంలో తన యొక్క వ్యాధి గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు భట్టతిరి గారు. అంటే యశోదామాతకి ఎంతటి భాగ్యం పట్టింది. తాను కనలేదు, తనకు ఆ విషయం తెలియదు, కానీ తన పుత్రుడే అనుకుంటున్నాడు. ఆ భావాన్ని ఆమె మనస్సులో నిండుగా ఉండేటట్టు చేశాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ యొక్క అవ్యాజమైనటువంటి కృప ఇలాంటిది అని చెప్పడానికి ఎవరి వల్ల అవుతుంది? ఆలోచించండి. రేపటి రోజు శకటాసుర భంజన వృత్తాంతాన్ని ముచ్చటించుకుందాం. 42వ దశకంలో. అప్పటి వరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వీక్షిస్తూ ఉండండి. మీకు నచ్చిన వాటికి లైక్లు ఇవ్వండి, మీ కామెంట్ కూడా పెట్టండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీతో పాటు కనీసం 4-5 చేతైనా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించండి అని మీతో వినమ్రంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.